హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఓ తండ్రి గుండెల్లోని బాధ పిల్లల భవిష్యత్తుకు మార్గంగా మారింది. ఒక కుమారుడి జ్ఞాపకం ఇప్పుడు వందల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగుని నింపుతుంది. నల్గొండ జిల్లా బొట్టుగూడలోని ప్రభుత్వ పాఠశాలకు ఇప్పుడు కొత్త గుర్తింపు వచ్చింది. ఆ పాఠశాలకు కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలగా పేరు పెట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ జ్ఞాపకంగా ఈ పాఠశాలను నిర్మించారు. ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక తండ్రి తన కుమారుడి పేరును విద్యతో కలిపి నిలబెట్టిన హృదయమైన ప్రయత్నం. బొట్టుగూడ పాఠశాల భవనం గతంలో శిథిలావస్థలో ఉండేది. విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుమారు 8 కోట్ల వ్యాయంతో కొత్తగా అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ సదుపాయాలు వంటి అన్ని అవసరమైన వసతులు ఉన్నాయి. ఈ పాఠశాల పేరు వెనుక ఒక బాధాకరమైన కథ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ కాల మరణం చెందారు. ఆ విషాదాన్ని తనలోని దాచుకుని అదే బాధను సమాజానికి ఉపయోగపడే పనిగా మార్చారు. ప్రతీక్ పేరు పిల్లల చదువుతో, వారి భవిష్యత్తుతో కలిసి ఉండాలన్న ఆలోచన నుంచే ఈ పాఠశాల రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నా కుమారుడి పేరు ఈ పాఠశాల ద్వారా బతుకుంటుంది. ఇక్కడ చదువుకునే ప్రతి పిల్లవాడి విజయం నాకు అతన్ని గుర్తు చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మొత్తానికి బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాల ఒక వ్యక్తిగత నష్టాన్ని ప్రజలకు ఉపయోగపడే గొప్ప కార్యంగా మార్చిన ఉదాహరణ. ఇది ఒక తండ్రి ప్రేమకు గుర్తు మాత్రమే కాదు, గ్రామీణ పిల్లలకు మంచి చదువు, మంచి భవిష్యత్తు ఇచ్చే ఆశాకిరణం కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూటీవీ.